గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను. మహాశక్తి, మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు, అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు. ముగ్గురుంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి, అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి. ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి. నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు, అందరం కూడా నష్టపోయాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు కావాలని పిలుపుస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపెయినర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు చూస్తా ఉంటే